బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో ఘోరానికి సంబంధించి గండికోటలో కలకలం రేకెత్తిస్తోంది విద్యార్థిని అనుమానాస్పద మృతి. ముళ్ల పొదల్లో నగ్నంగా ఆమె మృతదేహం పడి ఉంది. ఈ ఘటన ఆ తల్లిదండ్రుల్ని తీవ్రంగా కలిచివేసింది. ప్రొద్దుటూరుకు చెందిన యువతిగా గుర్తించారు. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతోంది సదరు యువతి. స్నేహితులతో కలిసి గండికోటకు వెళుతున్నారని ఇంట్లో చెప్పి బయలుదేరింది ఆ యువతి. లోకేష్ అనే యువకుడిపై ఇప్పుడు ఆ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడం జరుగుతోంది. యువతి తల్లిదండ్రులు మీరు చూడొచ్చు. ఆ యువతి మీరు కరెక్ట్గా సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తే 14/7/2025 ఉదయం 8:32 గండికోటకు వెళ్తున్నానమ్మా అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. పక్కనే ఉంది కదా గండికోటే కదా, వెళ్ళొచ్చేస్తుంది అని చెప్పి ఇంట్లో వాళ్ళు సరే అన్నారు. ఆ తర్వాత స్నేహితులతో కదా అని చెప్పినప్పుడు సరే అన్నారు, వెళ్ళింది. కానీ ఎంతకీ రాలేదే. గాబరా పడ్డారు, కంగారు పడ్డారు, వెతకడం ప్రారంభించారు. ఆ తర్వాత వాళ్ళకి సమాచారం అందింది, తమ కూతురు లేదు అనే మరణ వార్త. అదే ఒకెత్తు అయితే ఆమె మృతదేహం నగ్నంగా అక్కడ పడి ఉందని తెలిసిన తర్వాత ఆ కుటుంబం గుండె బత్తలైపోయింది. గండికోట ఆ ప్రదేశంలో, ఆ గండికోట ప్రాంతంలో తమ కూతుర్ని అలా చూసి ఆ కుటుంబం గుండెలు పగిలేలా ఏడుస్తోంది. అసలు ఏంటి కారణం? మరి ముఖ్యంగా ఈ సదరు యువతకి ఏమైనా ప్రేమ వ్యవహారం కారణం ఏమైనా ఉందా? ప్రస్తుతం తల్లిదండ్రులు అయితే మాత్రం లోకేష్ అనే యువకుడిపై అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ కుటుంబం అక్కడికి చేరుకుంది. ఘటనా ప్రదేశానికి చేరుకుని గుండెలు పగిలేలా ఏడుస్తోంది. ఒక్కసారి రా అమ్మా, ఏమైందో మాట్లాడమ్మా. ఎక్కడైనా తను ఇంకా బతుకుందేమో ఆశలతో వాళ్ళు ఆ మాటలు తలుచుకుంటూ ఉంటే, ఆ మాటలు విన్న ఎవరికైనా కళ్ళంబడి బొట్ట నీళ్లు కారిపోతూ ఉంటాయి. ప్రస్తుతం పోలీసులు ఆ ఘటనా ప్రదేశానికి చేరుకుని పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోని ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఆ సదరు యువకుడు లోకేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడా, పోలీసులకు చిక్కాడా, లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా, ఏం జరుగుతోంది, ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కిషోర్ కడప నుంచి ప్రస్తుతం అప్డేట్స్ అందించేందుకు ఈ డీటెయిల్స్ని ట్రాక్ చేస్తున్నారు. కిషోర్, ఒకసారి కిషోర్ దగ్గరికి వెళ్తున్నాను. అప్డేట్స్ అందించేందుకు కిషోర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కిషోర్, ఈ ఘటన ఎన్ని గంటలకు జరిగింది? ఆ తర్వాత ఎప్పుడు తల్లిదండ్రులకు సమాచారం వినింది? పోలీసు ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి అంశాలు వెలుగులోకి రావడం జరుగుతోంది? కిషోర్. సచిన్, కడప జిల్లా జమ్మలమడుగులో జరిగినటువంటి ఘోరమైన ఘటన అటు తల్లిదండ్రులను తీవ్రమైనటువంటి కలిచివేతకు గురి చేసింది. తన బిడ్డను అలా అంటే ఒక రకంగా మనం చెప్పడానికి కూడా నోరు రాని పరిస్థితి. అంటే ఒక రకంగా నగ్నంగా పడి ఉన్నటువంటి దృశ్యాలను చూసి ఆ తల్లి మనోవేదన, పడుతున్న తపన, తల్లడిల్లిపోతున్నటువంటి ఆ తల్లి వేదన అంతా ఇంత కాదు. అక్కడ చూసిన తర్వాత ఒక్కసారిగా ఆ తల్లి, లేవమ్మా, ఒక్కసారి నాతో మాట్లాడు తల్లి అని ఆ తల్లి చెప్తున్నటువంటి మాటలు చూస్తే చూపరులను సైతం కంట తడి పెట్టించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తన బిడ్డ ఏదైతే నిన్న ఉదయం గండికోటకు వెళుతున్నాను స్నేహితులతో కలిసి, అక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది, వారందరితో ఎంజాయ్ చేస్తానంటూ కూడా ఇంటి నుంచి చెప్పి వెళ్ళింది తల్లికి. ఆ తరువాత ఇలా తనను వివస్త్రగా చూడడాన్ని ఒక్కసారిగా ఆ తల్లి నరక యాతన అనుభవిస్తుంది. ఏ బిడ్డకు జరగనటువంటి ఘటన తన బిడ్డకు జరిగింది. ఏం పాపం చేశాను నేనంటే కంట తడి పెట్టున్నటువంటి అరణ్య రోదనగా మారింది. అయితే నిన్న ఏదైతే లోకేష్, తన ప్రియుడు లోకేష్తో కలిసి గండికోటకు వెళ్ళింది. గండికోటకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ ఇద్దరు వెళ్ళారా లేకుంటే మరికొందరు ఎవరైనా వెళ్ళారా అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే దర్యాప్తు కొనసాగిస్తారు. అయితే లోకేషే అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేశాడా, లేకుంటే గండికోట ప్రాంతానికి తరచుగా పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గండికోట ప్రాంతం పర్యాటక ప్రాంతం. ఆ ప్రాంతాన్ని చూడడానికి ఎక్కువగా అక్కడికి పర్యాటకులు వస్తుంటారు. ఆ క్రమంలో వీరు ముళ్ళ పొదల్లో ఉన్నటువంటి విషయాన్ని గమనించి ఏమైనా బెదిరించి ఒక రకంగా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా
అత్యాచారం చేశారన్నటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా అటు ఆ దిశగా కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు తల్లి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తుంది, కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఏదైతే తన బిడ్డ నిన్న గడ్డికోటకు వెళ్తానని చెప్పింది, అయితే సాయంత్రం వరకు కూడా ఇంటికి రాకపోవడం సో ఒక్కసారిగా కలత చెందినటువంటి తల్లిదండ్రులు ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లో కూడా మిస్సింగ్ కేసు ఫిర్యాదు చేయడం పోలీసులకు. అయితే వాళ్ళు కూడా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత గండికోటకు వెళ్ళినటువంటి విషయం, ఆ తర్వాత తల్లిదండ్రులు కూడా ఒక రకంగా బిడ్డ ఆచూకీ కోసం ఆమెతో ఉన్నటువంటి సన్నిహిత వర్గాలను కూడా ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు. ఎక్కడే కానీ వైష్ణవికి సంబంధించిన సమాచారం తల్లిదండ్రులకు అందలేదు. అయితే దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైనటువంటి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. అయితే ఆ తర్వాత ఈ రోజు ఉదయం గండికోట పర్యాటక ప్రాంతమైనటువంటి గండికోటలో ముళ్ళ పొదల్లో నగ్నంగా, అంటే ఒంటిపై బట్టలు లేకుండా, అంటే చెప్పడానికి కూడా మనకు మనసు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏ బిడ్డకైనా ఏ తండ్రికైనా బిడ్డ అంటే ఎంత అపురూపం ఉంటుందో మనం తెలుసు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో చెప్పక తప్పని పరిస్థితి. ఎందుకంటే ఆ బిడ్డను చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి హృదయాలు ద్రవించిపోతాయి. ఒక రకంగా కంటతడి పెట్టుకోకుండా ఎవరు ఉండరు. అలాంటి పరిస్థితి ఉన్నటువంటి స్థితిలో ఆ యువతి ఉండడం, ఆ తల్లి మాత్రం తల్లడిల్లిపోతుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరు కూడా లేవమ్మా అంటూ ఆమెను ఒక్కసారి వైష్ణవి ఒక్కసారి నాతో మాట్లాడు అంటూ దయచేసి ఆ అమ్మాయి ఐడెంటిటీ ఎక్కడ కూడా రివీల్ చేయకండి. నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆ పరిస్థితి అటువంటిది కాబట్టి ఆ సదరు యువతికి సంబంధించి ఐడెంటిటీ, తన పేరు కావచ్చు, ఏది అక్కడ ప్రస్తావించకండి. నేను మళ్ళీ ఒక 1 మినిట్లో మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఆ ఘటనా ప్రదేశానికి పోలీసులు చేరుకున్నారు, స్థానికంగా ఉన్న వ్యక్తులు చేరుకున్నారు. స్థానికులు చేరుకొని ఆ పరిస్థితిని అక్కడ వాళ్ళు పరిశీలించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా నిందితుల ఆనవాళ్లను సేకరించే పనిలో పడ్డారు. అక్కడికి డాగ్ స్క్వాడ్ కూడా చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ మృతదేహానికి ప్రస్తుతం పోస్ట్ మార్టం జరుగుతోంది. పోస్ట్ మార్టం జరిగిన తర్వాత ఈ ఘటనకు బాధ్యులు ఎవరు, ఘటనకు కారకులు ఎవరు, కేవలం లోకేష్ అలాగే ఈ సదరు యువతి వీళ్ళిద్దరూ వెళ్ళిన నేపథ్యంలో లోకేష్ అఘాయిత్యానికి పాల్పడే ఎగ్జాక్ట్గా మా కిషోర్ చెప్పినట్టుగా లోకేష్ అఘాయిత్యానికి పాల్పడి అత్యాచారానికి పాల్పడిన తర్వాత హత్య చేశాడా, లేకపోతే వీళ్ళిద్దరూ అక్కడ ఏకాంతంగా గడుపుతున్న తరుణంలో వేరే వ్యక్తులు ఎవరైనా వచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డారా, లేకపోతే తన మీద ఇబ్బందికర వాతావరణం గురి చేసే ప్రయత్నం చేశారు. ఎందుకో ఈ ఘటనలో ఒకసారి చూడొచ్చు. దాదాపుగా ఉదయం 8:32 బైక్ మీద కనిపించింది సదరు యువతి లోకేష్తో. అంటే దాదాపుగా ఏ ఉదయం 6 గంటలకు బయలుదేరి ఉంటుంది. అంటే అర్థం చేసుకోవచ్చు, సరే గండికోటకి వెళ్తా ఉంటుంది కదా, పక్కనే కదా, వెళ్ళమని చెప్పుంటారు ఇంట్లోని. ఎంతకి రాకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. విజువల్ మీరు చూడొచ్చు, ఆ బైక్ మీద సదరు యువతి ఉంది. ఆ విజువల్ ప్రస్తుతం ఇదొక్కటి మాత్రమే అఫీషియల్గా ఇన్ఫ్యాక్ట్ పోలీసులు రిలీజ్ చేసిన విజువల్ అయితే బట్ ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే లోకేషే వెళ్ళాడా, లోకేష్తో పాటు ఇంకెవరైనా వెళ్ళుంటారా, లోకేష్ వెనకాల ఇంకెవరైనా ఉన్నారా, ఉంటే ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, లోకేష్కి ఈ యువతికి ఎప్పటి నుంచి పరిచయం, ఎన్నాళ్ళ నుంచి వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం కంటిన్యూ అవుతోంది, అసలు ప్రేమాయణం ఉందా లేకపోతే కేవలం స్నేహితులేనా, ఆ స్నేహం కాస్త ప్రేమగా మార్చుకునే తరుణంలోనే అక్కడికి వెళ్ళడం జరిగిందా, లేకపోతే ఆల్రెడీ వీరు ప్రేమలో ఉన్నారా, కేవలం లోకేష్ మాత్రమే ఘాతుకానికి పాల్పడ్డా, లేకపోతే ఏమైనా కుటుంబ కలహాల నేపథ్యంలో లోకేష్ని అడ్డు పెట్టుకొని